ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారు? ఎందుకు మరి దిగాలుగా ఉన్నారు? పరిస్థితులు ఏం బాగాలేవా? దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చి ప్రతి పరిస్థితుల్లో అది చిన్న విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధగా మన పట్ల దేవుడు కలిగి ఉంటున్నారు. మనల్ని ఆయన నెగ్లెక్ట్ చేయట్లేదు, ఇగ్నోర్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు విడిచినా చేయి విడనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యాన్ని చూస్తున్నారు. ఇంకా చూడని వారికి షేర్ చేయండి. దేవుని లేఖనము మరి అద్భుతంగా ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఏ సందర్భంలో ఎవరికి ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై యుందురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, మరి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులై ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆజ్ఞలు చాలా తేలికైనవి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఈ ఆజ్ఞల్లో మరి చాలా సులువైనటువంటి పద్ధతి క్రీస్తు ద్వారా ఉన్నది. మనుషులకు కష్టమే. ఎప్పుడు మనుషులకు ఏది ఇష్టం ఉంటే ధర్మశాస్త్రం ఇష్టం ఉంటుంది. కంటికి కన్ను, పంటికి పన్ను, రివెంజ్ టు రివెంజ్ అని. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి వాగ్దానం అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఆయన ఆజ్ఞలు ఇష్టమైన వారు, ఆయన ఆజ్ఞలు ప్రియమైన వారు ఎంతమంది ఉంటున్నారండి? మరి స్నేహం గురించి ఆలోచిస్తే రకరకాల స్నేహాలు ఉంటూ ఉంటాయి. రకరకాల గ్రూపిజమ్స్, రకరకాల స్నేహాలు ఉంటాయి. మనము ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు, పిల్లలకి, యవనస్తులకి, వాళ్ళ స్నేహం చేయకు నాన్న, వీళ్ళ స్నేహం చేయకు నాయన అని చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు మానేస్తారా? మానేయరు. ఏదో ఒక రోజున ఒకరి ద్వారా ఏదైనా గాయం కలిగినప్పుడు, మోసం కలిగినప్పుడు ఖచ్చితంగా మరి నిజ స్నేహితుని వైపు వారు తిరుగుతారు. మనకు ఒక మంచి పాట ఉన్నది, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా అని. ఎంత సీక్రెట్స్ అయినా, ఎంత రహస్యాలను చెప్పుకున్న నిజ స్నేహితుడు క్రీస్తు అయి ఉంటున్నారు. మరి ఎవరైనా మోసం చేయొచ్చు స్నేహంలో, కానీ క్రీస్తు స్నేహంలో మోసము లేదండి. ఆయన ఆల్రెడీ సమస్తము చేసి ముగించి ప్రాణత్యాగం చేసి ఉన్న నిజ స్నేహితుడై ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు ఎన్నో శ్రమలు పడ్డప్పటికీ నీ ఆజ్ఞలు నాకు అతి ప్రియములుగా ఉన్నవి, నీ కట్టలను నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తాను అని తెలియజేస్తున్నాడు. దావీదు వల్ల మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే, ధర్మశాస్త్రం ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ఆజ్ఞలు చాలా సులువుగా ఉంటాయి. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనంట మనం ఆయనకు స్నేహితులమై ఉంటామంట. ఈరోజు ఎందుకు నీకు కృంగుదల, ఎందుకు నీకు డిప్రెషన్, ఎందుకు నీకు ఇంకా ఏది జరగదు, నా వల్ల ఏది కాదు, నేను మారాలనుకున్న మనిషి మారరు, వాళ్ళు అంతే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు దేవునికి స్నేహితునిగా మారు. నీ స్నేహంలోకి ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడతారు. క్రీస్తు స్నేహము ఎంత గొప్ప స్నేహం అండి! ఎంత దూరమైన, ఎంత భారమైన, ఎలాంటి పరిస్థితులు ఉన్న మనతో నడిచి వచ్చే స్నేహము క్రీస్తు స్నేహం. కాబట్టి ఈ రోజు నుండి మనం ఒకటి గుర్తు చేసుకుందాం, మనకు ఒక స్నేహితులు ఉన్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ స్నేహంతో మనము ఎల్లప్పుడూ కూడా సహవాసం చేస్తూ మనకున్న అవసరతలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన భారం దిగిపోతుంది, మన కష్టం దిగిపోతుంది. మనుషుల ముందు ఏడుస్తున్నావా, మనుషులు నమ్మి ఏడుస్తున్నావా? ఈరోజు అలా చేయకు. క్రీస్తు స్నేహాన్ని నమ్ము. ఆయనతో మరి వ్యక్తిగతంగా వెళ్ళి పర్సనల్ నీ యొక్క రూమ్లో, పర్సనల్ నీ యొక్క మోకరించే స్థలంలో కన్నీరు కారు, సీక్రెట్స్ చెప్పుకో. దేవుడు ఖచ్చితంగా నీ స్నేహమును యాక్సెప్ట్ చేస్తాడు. ఆయనతో కలిసి నువ్వు ముందుకు సాగుతావు. ఖచ్చితంగా నీ యొక్క ఆత్మీయ స్థితి బలపడుతుంది, మానసిక స్థితి బలపడుతుంది, ఆరోగ్య స్థితి కూడా బలపడుతుంది. అలాంటి కృప ఈ ఉదయకాలం దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువ, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో నీ వాక్యం సెలవిస్తుంది, నాయన తండ్రి, మీరు నా ఆజ్ఞలను గైకొనేలా మీరు నాకు స్నేహితులై ఉందురని. అయా, నీతో స్నేహం చేయాలని ఎంతో ఆశ ఉంటుంది, కానీ నీ ఆజ్ఞలు చాలామందికి భారం, చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే తెలియక ప్రభువా, నీ స్నేహం యొక్క విలువ తెలియక మరి లోకంతో స్నేహం చేస్తున్నారు, వ్యర్థమైన వారితో స్నేహం చేస్తున్నారు, అవసరాన్ని బట్టి వాడుకునే వారితో స్నేహం చేస్తున్నారు. కానీ ఒకసారి నిజ దేవునితో స్నేహం చేయుటకు, ప్రాణమిచ్చిన దేవునితో స్నేహం చేయుటకు, దాని ద్వారా వారు ఏది కోరుకుంటున్నారో, ఎవరు వారి జీవితంలో మార్పు కావాలని ప్రార్థిస్తున్న వారు మారట్లేదని ఇబ్బంది పడుతున్నారు, వారందరూ కూడా తనని మేలు పొందుకుంటారు. క్రీస్తుతో మాకు స్నేహము, మాకు సహవాసం, మాకు ఎంతో మేలు. ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే వారి కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నాతో దేవుడు మాట్లాడాలి,
నేను స్నేహం విషయంలో మోసపోయాను, మనుషులను నమ్మి మోసపోయాను, ఎంతో సహాయం చేసుకుని మోసపోయిన బాధపడుచున్నారు. అలాంటి వారి విషయంలో మేలు చేయి స్నేహితులు ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మే భాగ్యం దయచేయండి. ఎవరైతే ప్రభువా ఇబ్బందిలో ఉంచున్నారో అప్పుల సమస్యలతో నాయన అయ్యా తన డబ్బు ఇచ్చిన వారు తిరిగి రిటర్న్ ఇవ్వట్లేదేమో, ఒకవేళ వారు అప్పు ఇచ్చిన వారు వేధిస్తూ అప్పు తీసుకున్న చోట వేదన కలుగుతుందేమో, అదేవిధంగా అనుకున్న పనులు జరగట్లేదు, ఎక్కడి పనులు అక్కడ స్ట్రక్ అయిపోయామో, పరిశుద్ధాత్మదేవ అయ్యా తను మీరు ద్వారములు తెరిసే దేవుడు, మీరు మార్గం తెరిసే దేవుడు, బిడ్డలకున్న సమస్యలను విడిపించి మంచి శాంతి సంబంధం ఇచ్చేది. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డని అయ్యా తన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డల్ని, అదేవిధంగా నూతనమైన పనులు ప్రారంభిస్తున్న బిడ్డల్ని అందరినీ కూడా దీవించి సంతృప్తిపరిచి చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా భయభక్తి గల వారందరూ కూడా ఆశీర్వదించబడి ఈ దినమంతా మాకెంతో మేలుకరంగా ఉందని సాక్ష్యం చెప్పుదురు గాక కృప చూపెట్టండి. యేసు నామములో ప్రార్థించిన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.